వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఏపీ పవర్ సెక్టార్స్ 2026 సంబంధించి నాన్ టెక్నికల్ పార్ట్ మనకు 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఆ నాన్ టెక్నికల్ పార్ట్ 30 మార్క్స్లో జనరల్ అవేర్నెస్ సంబంధించిన 7 మార్క్స్ కంటెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని మీకు నాన్ టెక్నికల్ సంబంధించిన 30 మార్క్స్ సంబంధించిన డైలీ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, డిస్కషన్స్, మెటీరియల్స్ వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థర్డ్ టైర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? అయితే విచ్ అమెండ్మెంట్ మేడ్ దిస్ ప్రొవిజన్ పాసిబుల్? ఓకేనా? సో థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? రైట్. సో దీని గురించి తెలుసుకునే ముందు మొదటగా మనకు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎఫెక్ట్ లోకి వచ్చింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26. ఓకేనా? సో తర్వాత మనకు ప్లానింగ్ కమిషన్ కూడా 1950 మార్చ్ 15 ప్లానింగ్ కమిషన్ వస్తే, ప్లానింగ్ కమిషన్ లో భాగంగా మనం 5 year ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశాము. ఫస్ట్ 5 year ప్లాన్ మనకు 1951 నుంచి 56 కాలంలో ఫస్ట్ 5 year ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే, ఫస్ట్ 5 year ప్లాన్ లో భాగంగా మనకు సిడిపి అని ఒకటి వచ్చింది. సిడిపి అంటే ఏంటిదంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952 సో అక్టోబర్ 2న ఇది ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా? కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటిదంటే సమాజ అభివృద్ధి పథకం అంటాము. సో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏరియాని ఒక బ్లాక్స్ గా డివైడ్ చేశారు. ఈచ్ బ్లాక్ లో 100 విలేజెస్ ఉంటాయి. ఓకేనా? ఒక బ్లాక్ లో 100 గ్రామాలు చొప్పున ఉంటే, సో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేశారు. దాంతో పాటుగా మనకు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అనేది 1953 అక్టోబర్ 2న ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా? అయితే జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ 2 ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఈ 2 ప్రోగ్రాంలను ఎగ్జామిన్ చేయాలి, అంటే వీటి యొక్క పనితీరు ఎలా ఉంది ఏంటిది అని ఎగ్జామిన్ చేయడానికి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వము మనకు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఓకేనా, సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీని అపాయింట్ చేశారు. ఓకేనా? సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీని 1957లో ఈ కమిటీని అపాయింట్ చేస్తే, సో ఈ కమిటీ 1957 జనవరిలో అపాయింట్ చేస్తే నవంబర్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కమిటీ గవర్నమెంట్ కి ఎలాంటి రికమెండేషన్స్ చేసిందంటే, సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ స్కీమ్ ని తీసుకురండి. ఓకేనా? డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. ఓకేనా? ఏం రికమెండ్ చేసింది? సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ని మీరు తీసుకురండి. ఈ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ లో భాగంగా 3 tier సిస్టమ్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పింది. ఓకేనా? ఈ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ భాగంగా ఏం చెప్పింది? 3 tier పంచాయత్ రాజ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. ఓకేనా? సో 3 tier పంచాయతీ రాజ్, ఓకే, 3 tier పంచాయత్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయమని జరిగింది. మరి 3 tier పంచాయత్ సిస్టమ్ అంటే, సో ఫస్ట్ డిస్టిక్ లెవెల్ ఉంటుంది. సో డిస్టిక్ లెవెల్లో జిల్లా పరిషత్ ని పెట్టండి అని చెప్పింది. తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో బ్లాక్ సమితి అంటాం, బ్లాక్ పరిషత్ లేదా బ్లాక్ సమితి అంటాం దీన్ని. తర్వాత దీన్ని పంచాయత్ సమితి అని కూడా అంటారు. నెక్స్ట్ విలేజ్ లెవెల్లో, ఓకేనా, విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయండి. ఇలా 3 tier పంచాయత్ సిస్టమ్ ని ఈ కమిటీ రికమెండ్ చేసింది. ఓకేనా? అయితే సో ఈ కమిటీ రికమెండ్ చేస్తే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1959లో భారతదేశంలో 1959 ఆన్ అక్టోబర్ 2 భారతదేశంలో ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఏంటి అంటే రాజస్థాన్. ఎక్కడ అంటే ఇన్ నగర్ డిస్టిక్, ఇక్కడ రాజస్థాన్ లోని నగర్ డిస్టిక్ లో ఇంప్లిమెంట్ చేశారు. నగర్ డిస్టిక్ లో ఏ ప్రాంతం అంటే షికార్ అనే విలేజ్ లో, ఓకేనా, షికార్ అనే విలేజ్ లో ఇంప్లిమెంట్ చేస్తే, అదే 1959లో మన నవంబర్ 1న మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతమైన మహబూబ్ నగర్ లో, ఓకేనా, తెలంగాణ ప్రాంతమైన మహబూబ్ నగర్ లో, అంటే దట్ ఈస్ ఫస్ట్ స్టేట్ రాజస్థాన్ అయితే సెకండ్ స్టేట్ టు ఇంప్లిమెంట్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఈస్ గోస్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, సో బిఫోర్ బైఫర్కేషన్ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. మహబూబ్ నగర్ తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్నగర్ జిల్లాలో షాద్ నగర్, ఓకే, షాద్ నగర్ లో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక డిస్టిక్ ఏంటి అంటే శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకేనా? శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా? సో నవడేస్ షాద్ నగర్ ఈజ్ ఇన్ శంషాబాద్, హైదరాబాద్ లో ఉండడం జరిగింది. ఓకేనా? రైట్. సో ఇలా ఇంప్లిమెంట్ చేస్తే, అయితే నెక్స్ట్ ఇదే కమిటీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 3 tier పంచాయత్ రాజ్ సిస్టమ్ ని రికమెండ్ చేసింది. అదే విధంగా పంచాయత్లకు ఎవ్రీ 5 years ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాలని చెప్పింది. అండ్ పంచాయతీలో కంటెస్ట్ చేసే అభ్యర్థులు పార్టీకి సంబంధం లేకుండా కంటెస్ట్ చేయాలని సూచించింది. ఓకేనా? రైట్. అయితే ఈ
ఇలాంటి సూచనలు చేసినప్పటికీ సో మొదటగా ఇంప్లిమెంటేషన్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ గారు రాజస్థాన్లో అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రోగ్రామ్ని పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత మొరార్జీ దేశాయి గవర్నమెంట్లో అశోక్ మెహతా కమిటీ వస్తుంది. ఓకేనా, అశోక్ మెహతా కమిటీ, ఈ కమిటీ ఏం చేసిందంటే 3 టైర్ ప్లేస్లో 2 టైర్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు అని. 2 టైర్ అంటే ఒకటి డిస్టిక్ లెవెల్లో జిల్లా పరిషత్ ఉండాలి అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఒకటి ఏముండాలంటే మండల పరిషత్ ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 5 years ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీ 4 years ఎలక్షన్ కండక్ట్ చేస్తే సరిపోతుందని సూచించింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఈ పంచాయతీలలో కల్పించాలి అని ఈ అశోక్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. ఓకేనా, సో ఇది ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఇది అశోక్ మెహతా కమిటీ ద్వారా. తర్వాత నెక్స్ట్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ లో ఎల్ఎం సింఘ్వి అని ఉంటుంది. సో ఎల్ఎం సంఘ్వి కమిటీ ఇది 1986 లో అపాయింట్ చేస్తే ఇది రిపోర్ట్ ఇస్తే ఈ ఎల్ఎం సంఘ్వి కమిటీ ఏం చేసిందంటే సో మొదటగా రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ లో ఈ పంచాయతీ వ్యవస్థలను మనము ఇంప్లిమెంట్ చేసినప్పటికీ భారతదేశం అంతటా దీనికి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి సో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎల్ఎం సంఘీ కమిటీని అపాయింట్ చేసి సో ఎల్ఎం సంఘీ కమిటీ ఈ పంచాయతీల గురించి ఒకసారి రివ్యూ చేయండి అని అపాయింట్ చేస్తే ఎల్ఎం సంఘీ కమిటీ ఈ పంచాయతీలను ఉద్దేశించి విత్ రెస్పెక్ట్ టు దిస్ పంచాయతీ సిస్టమ్ ఎల్ఎం సంఘీ కమిటీ ఏం చెప్పిందంటే సో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి మీరు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ హోదా ఇవ్వండి, రాజ్యాంగ హోదా కల్పించండి అని రికమెండ్ చేసిన కమిటీ ఏంటిదంటే ఎల్ఎం సంఘీ కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1986. అయితే సో ఇది రికమెండ్ చేస్తే సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1989 లో 64th అమెండ్మెంట్ పంచాయతీల కానీ 65th అమెండ్మెంట్ మున్సిపాలిటీల కానీ ఇలా అమెండ్మెంట్ చేశారు. పంచాయతీల కోసం 64th అండ్ మున్సిపాలిటీల కోసం 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడం జరిగింది 1908 లో. బట్ వీటికి ఈ అమెండ్మెంట్ సంబంధించిన బిల్స్ అనేది పాస్ అవ్వలేదు. ఓకేనా, సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి, బిల్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఇవి ఇంప్లిమెంట్ కాలేదు. అయితే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 అవర్ తెలుగు పర్సన్ పివి నరసింహారావు బికేమ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 సో అండర్ హిస్ విజన్ బై 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 లో ఓకే బై 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ప్రకారం సో పంచాయతీ రాజ్ సిస్టమ్ ఓకేనా దిస్ త్రీ టైర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ మేడ్ as constitutional provision under 73rd Amendment Act 1992. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి 73rd అమెండ్మెంట్ ద్వారా సో పంచాయతీలను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఎలా చేర్చారంటే 73rd అమెండ్మెంట్ చేసి 11th షెడ్యూల్ని యాడ్ చేసి అందులో పార్ట్ 9 లో ఆర్టికల్ 243 నుంచి 243 ఆర్టికల్ 243A నుంచి ఆర్టికల్ 243A నుంచి ఆర్టికల్ 243O వరకు పార్ట్ 9 లో పంచాయతీకి సంబంధించిన ప్రొవిజన్స్ మెన్షన్ చేయడం ఉంటాయి. ఓకేనా, అండ్ అదే విధంగా 11th షెడ్యూల్లో పంచాయతీకి సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని మిమ్మల్ని ఎగ్జామ్స్ లో అడిగితే 29 సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పండి. సబ్జెక్ట్స్ అంటే పారిశుద్ధ, హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్, శానిటైజేషన్ అలా ఉంటాయి, వాటిని సబ్జెక్ట్స్ అంటారు. ఓకేనా, రైట్. అదే విధంగా 1992లో మున్సిపాలిటీ సంబంధించి మాట్లాడినైతే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992లో తీసుకురావడం జరిగింది. బై దిస్ 12th షెడ్యూల్ వాజ్ యాడెడ్. సో 12th షెడ్యూల్లో పార్ట్ 9A వాజ్ యాడెడ్. పార్ట్ 9Aలో ఏం చేశారంటే ఆర్టికల్ 243 ఓకే ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZZ అనేవి మున్సిపాలిటీ ప్రొవిజన్స్ కలిగి ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? పార్ట్ 9Aలో ఉన్నాయి అండర్ ఆర్టికల్ 243P టు 243ZZ. ఓకేనా, అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఓకేనా, సో మరి ఈ గ్రామ పంచాయతీ గురించి చూసినట్టయితే ఆర్టికల్ 243 ఏం చెప్తుంది? గ్రామ సభ, దట్ ఈస్ విలేజ్ అసెంబ్లీ చెప్తుంది. అండ్ ఇంకొకటి ఇన్ ఏ ఇయర్ ఓకే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 times ఇన్ ఏ ఇయర్ మనము విలేజ్ అసెంబ్లీ గ్రామ సభని మనము కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు? సర్పంచ్. ఓకే, సర్పంచ్ పోటీ చేయాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 21 years ఉండాలి. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ సర్పంచ్ ఇన్ ఏ ఇయర్ లో అట్లీస్ట్ 2 times గ్రామ సభ కండక్ట్ చేయాలి కదా, ఒకసారి కండక్ట్ చేశారు అనుకోండి, సో కలెక్టర్ హ్యాస్ ద పవర్ టు రిమూవ్
హిమ్ ఫ్రమ్ ద పోస్ట్. ఓకే రైట్. సో అలా సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు బై ద కలెక్టర్. ఇప్పుడు ఆ గ్రామ సభ సంవత్సరానికి కనీసం 2 సార్లు కండక్ట్ చేయకపోతే, కండక్ట్ చేయకపోతే. ఓకేనా, దీని ఆన్సర్ 73rd. ఓకేనా, 74th ఏంటిది, మున్సిపాలిటీస్. ఓకేనా, నెక్స్ట్ 74th అమెండ్మెంట్ మున్సిపాలిటీ గురించి చెప్తుంది కదా, అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే 18 సబ్జెక్ట్స్ ఉంటాయని మీరు ఆన్సర్ చేయండి ఒకవేళ ఎగ్జామినేషన్ అడిగితే. అదేవిధంగా భారతదేశంలో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. ఓకేనా, భారతదేశంలో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ MMC ఇన్ ద ఇయర్ ఆఫ్ 1687 బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా, విచ్ ఈజ్ ప్రపంచంలోనే 2వ ఓల్డెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. నవడేస్ దిస్ MMC రీనేమ్డ్ యాజ్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ప్రపంచంలోనే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏంటిది అంటే దట్ ఈస్ లండన్ కార్పొరేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా రైట్. సో ఇక్కడ మీకు ఇంతటితో ఇది తెలుసుకో. నెక్స్ట్ 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో ఓటింగ్ ఏజ్ ని రెడ్యూస్ చేశారు 21 నుంచి 18 ఇయర్స్. ఓకేనా, నెక్స్ట్ 42nd అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు, 42nd అమెండ్మెంట్ ద్వారా ప్రియంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 words ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే 42nd అమెండ్మెంట్ ద్వారా నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ లో ఇదే 42nd అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో మనము ఫండమెంటల్ డ్యూటీస్ ని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్ ని యాడ్ చేశారు. మొదటగా 10 డ్యూటీస్ యాడ్ చేశారు. తర్వాత 86th అమెండ్మెంట్ ద్వారా 11th డ్యూటీ అయినటువంటి ఆర్టికల్ 51K ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు బై 86th అమెండ్మెంట్ 2002. ఓకేనా, సో 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా 10 డ్యూటీస్ యాడ్ చేశారు. ఫండమెంటల్ డ్యూటీస్ ని ఎవరు రికమెండ్ చేశారంటే స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. ఓకేనా, స్వరణ్ సింగ్ కమిటీ ఫండమెంటల్ డ్యూటీస్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓకేనా రైట్. సో 42nd అమెండ్మెంట్ ని మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఇలా మీకు వేరియస్ ఇలా స్టాండర్డ్ క్వశ్చన్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మ్యాచ్ ద ఫాలోవింగ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి అడగడం జరిగింది. ఓకేనా రైట్. సో 1st, 2nd, 3rd, 4th ఇవ్వడం జరిగింది. అయితే దీని గురించి నేర్చుకున్నాము. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే రాజగృహలో జరిగింది. ఇక్కడ సో రాజగృహలో జరిగింది. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో జరిగింది. అండ్ 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే పాటాలిపుత్రలో జరిగింది. అండ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగిందంటే కుందలవనం అని జరిగింది. కుందలవన లేదా దీన్ని కాశ్మీర్ అని కూడా అంటారు. అయితే ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు నిర్వహించారు అంటే ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ప్లేస్. ఓకేనా, ప్లేస్ రాజగృహ. మరి నిర్వహించిన వారు ఎవరు అంటే సో అజాతశత్రు. ఓకేనా, నిర్వహించింది ఎవరంటే అజాతశత్రు నిర్వహించడం జరిగింది. సో మరి దీనికి చైర్మన్ గా ఎవరున్నారు? ఓకే, చైర్మన్ గా ఎవరున్నారంటే మహాకశ్యప చైర్మన్ గా ఉంటారు. మహాకశ్యప చైర్మన్ గా ఉంటారు. నెక్స్ట్ వైశాలి దగ్గర ఏర్పాటు చేసిన బుద్ధిస్ట్ కౌన్సిల్ కి కింగ్ దిస్ ఇస్ చైర్మన్. కింగ్ ఎవరంటే ఇక్కడ కాలా అశోక. ఓకే, దిస్ ఇస్ కాలా అశోక ఏర్పాటు చేస్తారు ఆధ్వర్యంలో. ఇక్కడ చైర్మన్ గా ఎవరున్నారు అని అడుగుతారు. సో మహాకశ్యప అయిపోయింది కదా. సో ఇక్కడ సభగామి. ఓకే, సో సభగామి అనే పర్సన్ చైర్మన్ గా ఉంటారు. తర్వాత పాటలిపుత్రలో ఏ రాజు నిర్వహిస్తారంటే కింగ్ అశోక. సో ఇక్కడ చైర్మన్ ఎవరు ఉన్నారంటే ఈమె పేరు పుత్తా తిస్సా అని ఉంటుంది. గోమతి ఈమె పేరు మొగలి పుత్తా తిస్సా అని ఉంటుంది. ఓకేనా, సో మొగలి పుత్తా తిస్సా అని ఉంటుంది. సో ఈమె అభిధమ్మ అనే గ్రంథాన్ని కూడా రచించడం జరుగుతుంది. నెక్స్ట్ కుందలవనంలో ఎవరు నిర్వహిస్తారంటే కనిష్కుడు. ఓకే, సో కనిష్క నిర్వహించడం జరుగుతుంది. అయితే సో ఇక్కడ ఎవరు చైర్మన్ గా ఉంటారంటే వాసుమిత్ర చైర్మన్ గా ఉంటాడు. అండ్ వైస్ చైర్మన్ గా ఎవరు ఉంటారంటే అశ్వఘోష ఉండడం జరుగుతుంది. ఓకేనా, బుద్ధ చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రాశారని చాలా ఎగ్జామ్స్ లో అడిగినారు. అశ్వఘోష. ఏ లాంగ్వేజ్ లో రాశారంటే సాంస్క్రిట్ లో రాస్తారు. ఏ లాంగ్వేజ్ లో? సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో బుద్ధ చరిత. ఓకే, సో బుద్ధ చరిత్ ఇన్ సాంస్క్రిట్ బై అశ్వఘోష.
అశ్వఘోషుడు రాయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? సో రాజగృహ. అండ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? వైశాల్లో జరిగింది. అండ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు నిర్వహించారు అని అడుగుతుంది. సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అశోకు నిర్వహించాడు. అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ సో చైర్పర్సన్ అడిగారు, ఇక్కడ కింగ్ అడిగారు, ఇక్కడ చైర్పర్సన్ అడిగారు. సో వాసుమిత్ర. సో మీరు ఆన్సర్ చూసినట్టయితే A2 B1 C3 C4 D3. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అనేది కావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్. సో బుద్ధిస్ట్ కి సంబంధించి ఆ హార్స్ దేన్ని సూచిస్తుంది అని చెప్పాలి. హార్స్ గ్రేట్ రినౌన్సియేషన్. దీన్ని ఏమంటారంటే మహాభి నిష్క్రమణ అంటారు. మహాభి నిష్క్రమణ. ఓకేనా, నెక్స్ట్ లోటస్. ఓకే, సో లోటస్ లేదా బుల్లు దేని సూచిస్తుంది అంటే బుద్ధుని యొక్క బర్త్ ని తెలియజేస్తుంది. అదే విధంగా నెక్స్ట్ డెత్ ని ఏం సూచిస్తుంది అంటే స్తూపాలు. ఓకే, స్తూపాలు సో డెత్ ని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఓకే, సో డెత్ ని ఏమంటారంటే ఏమంటారు డెత్, ఇది మహాభి నిష్క్రమణ అయితే సో డెత్ ని మహా నిర్ణయానం అంటారు. ఏమంటారంటే డెత్ ని మహా నిర్ణయానం అని కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో నేర్చుకోండి. మహా నిర్వాణం అంటారు, దీన్ని మహానిర్వాణం సంథింగ్ అంటారు. సో మహానిర్వాణం. ఓకే, మహానిర్వాణం అని అంటారు. దట్ ఈస్ డెత్ గురించి తెలియజేస్తుంది, బుద్ధిస్ట్ కి సంబంధించింది. నెక్స్ట్ ఇదే బుద్ధిజం సంబంధించి చైత్యాస్ అంటే ఏంటిది, విహారాస్ అంటే ఏంటిది, ఓకే, స్తూపాస్ అంటే ఏంటిది, ఆరామస్ అంటే ఏంటిది తెలుసుకుందాం. బుద్ధిజంలో చైత్యాస్ అంటే ఏంటి అంటే ప్రేయింగ్ హౌస్. ఓకేనా, బుద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళు డిసైపుల్స్ వాళ్ళు ప్రేయర్ చేసుకునే హౌస్ ని చైత్యాస్ అంటారు. నెక్స్ట్ విహారస్ అంటే వాళ్ళు నివసించే ప్రాంతాలను విహారస్ అంటారు. స్తూపాస్ అంటే వాళ్ళ యొక్క చనిపోయిన తర్వాత వాళ్ళు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ మీద మనము నిర్మాణాలు చేస్తే వాటిని స్తూపాస్ అంటారు. ఓకేనా, రైట్. మన ప్రపంచంలో లార్జెస్ట్ స్తూపం ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలో ఉంది. మరి భారతదేశంలో ఎక్కడ ఉందంటే సాంచీలో ఉంది. మధ్యప్రదేశ్ సాంచీలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో మధ్యప్రదేశ్ సాంచీలో ఉంది. ఇది 1989లో యునెస్కోలో హెరిటేజ్ సైట్ లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1918 లిస్ట్ అవడం జరిగింది. దట్ ఇయర్ కూడా అడుగుతారు. ఇన్ విచ్ ఇయర్ ద ఇండియాస్ లార్జెస్ట్ స్తూపా కాల్డ్ సాంచి వాజ్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని డైరెక్ట్ మీరు ఆన్సర్ చేయండి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1989. దీన్ని ఎవరు నిర్మిస్తారు? కింగ్ అశోక దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఓకేనా, ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్ లోని రైజన్ డిస్టిక్ లో ఉంటుంది. ఓకే, మధ్యప్రదేశ్ లోని రైజన్ జిల్లాలో ఇది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జైనిజం గురించి కూడా అడుగుతారు. జైన్ తీర్థంకర్స్ అంటే ఏంటిది అంటే జైన్ గురుస్ తీర్థంకర్ అంటారు. సో జైన మతాన్ని స్థాపించింది ఎవరంటే రిషభనాథుడు. హీఈస్ కాల్డ్ ఫస్ట్ తీర్థంకర. నెక్స్ట్ 23వ తీర్థంకర ఎవరు, 24వ తీర్థంకర ఎవరు అని మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, సో 24వ తీర్థంకర ఎవరు, 23 ఎవరంటే పార్శ్వనాథుడు అని చెప్పండి. 24 ఎవరంటే సో వర్ధమాన మహావీరుడు అని చెప్పండి. వర్ధమాన మహావీరుడు హీఈస్ కాల్డ్ యాజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా, రైట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ అదే బుద్ధిస్ట్ ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్, ఫోర్త్ కౌన్సిల్ అని ఉంటుంది. ఒక్కొక్క కౌన్సిల్ ఒక్కొక్క నిర్ణయాలు ఉంటుంది. ఓకే, ఫోర్త్ కౌన్సిల్లో బుద్ధిజం కాస్త మహాయాన, హీనయాన అని అలా డివైడ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకరి నెక్స్ట్ అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర రాస్తారు. తర్వాత నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ అభిధమ్మ పీఠిక. సో మొగలి పుత్త తిస్స అనే మహిళ అభిధమ్మ పీఠిక అనే గ్రంథాన్ని రచించడం జరుగుతుంది. ఓకేనా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్ విచ్ ఇయర్ ఇండియా ఫస్ట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఒలింపిక్స్. ఓకే, ఒలింపిక్స్ లో ఏ సంవత్సరంలో పార్టిసిపేట్ చేసింది అంటారు. సో దీనికన్నా ముందు మనం ఏన్షియంట్ ఒలింపిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఏన్షియంట్ ఒలింపిక్స్ మనకు ఆల్మోస్ట్ 776 BCలో ఈ ఏన్షియంట్ ఒలింపిక్స్ స్టార్ట్ అయితే ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే గ్రీస్ లోని ఏథెన్స్ లో జరిగినాయి. ఓకే, ఎవరు నిర్వహిస్తారు? గ్రీస్ లోని ఏథెన్స్ లో ఒలింపియా అనే ప్లేస్ లో ఈ ఫస్ట్ ఏన్షియంట్ ఒలింపిక్స్ జరుగుతాయి. సో ఎవరు నిర్వహిస్తారంటే జ్యూస్ పీపుల్. ఓకే, సో జ్యూస్ పీపుల్
జ్యూస్ పీపుల్ వాళ్ళ యొక్క రిలీజియస్ లో భాగంగా, సో ఈ రిలీజియస్ లో భాగంగా ఎవ్రీ 4 years వాళ్ళు మౌంట్ ఒలంపస్ అనే కొండ పైన, ఓకే, సో మౌంట్ ఒలంపస్ అనే కొండ మీద వీళ్ళు వాళ్ళకి రిలీజియస్ లో భాగంగా కొన్ని గేమ్స్ ఆడేవారు. సో తర్వాత అది ఒలింపిక్స్ గా ఆన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మౌంట్ నేమ్ ఒలంపస్ అనే మౌంట్ పేరు మీదుగా ఒలింపిక్స్ అని పేరు రావడం జరిగింది. ఓకేనా, రైట్. తర్వాత సో రోమన్స్ యొక్క దాడిల వల్ల బై ద ఫ్రీక్వెంట్ ఇన్వాషన్స్ ఆఫ్ రోమన్స్ దిస్ ఏన్షియంట్ ఒలింపిక్స్ వర్ డిక్లైన్, అంతతో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1896, ఓకే, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1896 ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్, ఓకే, సో ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే ఎక్కడ ఏన్షియంట్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయో అక్కడనే మళ్ళీ ఏథెన్స్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్. ఓకేనా, అయితే ఈ మోడర్న్ ఒలింపిక్స్ కి ప్రారంభం కానికి కృషి చేసిన వారు ఎవరు అంటే పేరీ డి కోబర్టిన్ అంటారు. సో పేరీ డి కోబర్టిన్, సో హీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అని ఇతను అనడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అది కూడా అడుగుతారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1894, ఓకే, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1894 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేస్తే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరున్నారంటే సో డెమెట్రియస్, ఓకే, డెమెట్రియస్ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఉంటే నవడేస్ ఎవరున్నారంటే థామస్ బాచ్, ఓకే, సో థామస్ బాచ్ అనేవారు ప్రెసిడెంట్ గా కొనసాగుతూ ఉండడం జరిగింది. ఓకేనా, అయితే సో భారతదేశం మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది అంటే సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1900 లో భారతదేశము ఫస్ట్ టైం ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ జరిగింది. ఓకేనా, సో విచ్ ఈజ్ సెకండ్ మోడర్న్ ఒలింపిక్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ 1896 లో అయితే సెకండ్ మోడర్న్ ఒలింపిక్స్ అని కూడా దీన్ని మనం నేమ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఓకే, అయితే సో ఈ ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ లో ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసిన పర్సన్ ఎవరని మిమ్మల్ని అడిగితే నార్మన్ పిచార్డ్. ఓకే, సో ఈజ్ ఫ్రమ్ కల్కత్తా, నార్మన్ పిచార్డ్. ఈజ్ an athlete, actually he is an athlete. ఓకేనా, సో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ person to participate in the 1900 Olympics, which India took part in this. Okay, 1900 Olympics లో. ఓకే, సో 1900 Olympics లో ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్ లో జరిగింది. ఓకేనా, సో ప్యారిస్ లో జరిగింది. నెక్స్ట్ ప్రెసెంట్ 2024 ఒలింపిక్స్ కూడా ఎక్కడ జరిగింది, ప్యారిస్ లో జరిగింది. అండ్ ప్యారిస్ లో ఇంకొకసారి 1924 లో కూడా ప్యారిస్ లో ఒలింపిక్స్ జరిగితే ప్రెసెంట్ 2024 ఒలింపిక్స్ అనేది ప్యారిస్ హోస్ట్ చేయడము థర్డ్ టైం. ఓకేనా, సో 1900 ఒలింపిక్స్ లో నార్మన్ పిచార్డ్, సో అథ్లెటిక్ ఫీల్డ్ లో మనకు సో ఇండియా గాట్ ఫస్ట్ ఒలింపిక్ మెడల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అథ్లెటిక్స్. ఓకే, సో అప్పుడు ఆ అథ్లెటిక్స్ లో మన ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఎవరంటే సో ఈజ్ ద నార్మన్ పిచార్డ్. ఓకే, నార్మన్ పిచార్డ్. సో 200 meters అండ్ 200 meters సో హర్డల్స్ లో ఇతను విన్ కావడం జరిగింది. నెక్స్ట్ దిస్ నార్మన్ పిచార్డ్ ఈజ్ ఆల్సో కాల్ ద ఫస్ట్ ఏషియన్ బోర్న్ అథ్లెట్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్స్ అని చెప్పచ్చు. ఓకేనా, ఫస్ట్ ఒలింపిక్ మెడల్ ఇండియాలో ఎప్పుడు వచ్చింది, 1900 వచ్చింది. సో ఆ ఒలింపిక్ మెడల్ ఏంటిది, విచ్ ఈస్ సిల్వర్. ఓకేనా, ఏ ఫీల్డ్ లో వచ్చింది, అథ్లెటిక్. ఓకే, అథ్లెట్స్ లో రావడం జరిగింది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇంకా ఇండిపెండెన్స్ లో రాలేదు. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1928 ఆమ్స్టర్డామ్. ఓకే, సో ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లో ఇండియా గాట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హాకీ. ఓకే, సో ఇండియా గాట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హాకీ అగేన్స్ట్ నెదర్లాండ్స్. ఓకేనా, తర్వాత సో ఇక్కడ ఈ హాకీలో మన ఇండియన్ తరఫున పోరాడింది మంచి కీ రోల్ ప్లే చేసింది ఎవరంటే ది మేజర్ ధ్యాన్ చంద్. సో నవడేస్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వాస్ రీనేమ్డ్ యాజ్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డ్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎప్పుడు వచ్చింది ఒలింపిక్స్ లో, 1928 ఆమ్స్టర్డామ్. ఏ ఫీల్డ్ లో, ఇండియాకి వచ్చింది, హాకీలో వచ్చింది. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్, దిస్ ఇస్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1948 లండన్ ఒలింపిక్స్ లో సో మళ్ళా మనకి ఇండియాకు హాకీలో గోల్డ్ మెడల్ వస్తుంది. ఓకేనా, ఇండియాలో మళ్ళీ హాకీలో గోల్డ్ మెడల్ వస్తుంది. ఫస్ట్
gold medal after independence goes to in the field of men's hockey team in the year of 1948, that is London Olympics. ఓకేనా, రైట్. సో అప్పుడు ఎవరికి ఎగనెస్ట్ గా అంటే బ్రిటన్. ఓకేనా, సో మనం బ్రిటన్ నుంచిగా విడిపోయినాం, బ్రిటన్ కి ఎగనెస్ట్ గా విన్ అవ్వడం జరిగింది. ఓకేనా, రైట్, 1948. నెక్స్ట్ ప్రెసెంట్ ఇప్పుడు చూసినట్టయితే, ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంటుంది. సో ద ఫస్ట్ పర్సన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ who got individual Olympic medal, name goes to KD Jadhav. Okay, so KD Jadhav in 1952 Helsinki. Okay, Helsinki ఎక్కడంటే ఫిన్లాండ్ లో జరుగుతుంది ఈ ఒలింపిక్స్. 1952 లో KD జాదవ్ కి బ్రాంజ్ మెడల్ వస్తుంది. బ్రాంజ్ మెడల్ ఇక్కడ ఎలా ఆడతారంటే ద ఫస్ట్ ఇండియన్, ఓకే, ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా to get Olympic medal, not gold, gill, something. Okay, just Olympic medal, name goes to Jadhav. Okay, KD Jadhav, name goes to KD Jadhav. Okay na, right. Next tarvata, so next manaku Abhinav Bindra in 2008 Beijing Olympics lo Abhinav Bindra ki gold medal vastundi. Abhinav Bindra, so okay, the first Indian to win individual gold in Olympics. Okay, individual gold in Olympics, name goes to Abhinav Bindra. So okay, name goes to Abhinav Bindra in the field of shooting. This is 10-meter rifle shooting. ఏ ఫీల్డ్ కి వచ్చిందని కూడా అడుగుతారు. సో ఫస్ట్ గోల్డ్ మెడల్ సో గోస్ టు Abhinav Bindra in the field of shooting. సో కేడి జాదవ్ అతను ఎవరంటే, సో అది అథ్లెట్, ఈజ్ అథ్లెట్. ఓకే, రైట్. సో ఇలా రావడం జరిగింది. నౌ ప్యారిస్ ఒలింపిక్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? 1900. ప్యారిస్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినాయి? 2025. ఎక్కడ జరిగినాయి? ప్యారిస్ లో. థర్డ్ టైం ప్యారిస్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇండియా మెడల్స్ లో ఎన్ని ప్లేస్ లో ఉందంటే 71 పొజిషన్ లో ఉంది. సో మనకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి? 6 మెడల్స్ రావడం జరిగింది. 1 సిల్వర్ అండ్ 5 బ్రాంజ్. 1 సిల్వర్ అండ్ 5 బ్రాంజ్. ఆ సిల్వర్ ఎక్కడ వచ్చింది? మనకు అథ్లెట్ లో రావడం జరిగింది. ఓకేనా, జవాలిన్ త్రో ఎవరు? మన నీరజ్ చోప్రా. ఓకేనా, నెక్స్ట్ ఈ 5 బ్రాంజ్ ఏ ఫీల్డ్ లోకి వచ్చిందంటే మను బాకర్. ఓకే, సో మను బాకర్ సో ఉమెన్స్ 10-meter పిస్టల్ షూటింగ్ లో రావడం జరిగింది. 10-meter షూటింగ్ లో రావడం జరిగింది. షీ ఈస్ ద ఫస్ట్ విమెన్ ఇండియా టు గెట్ ఒలింపిక్ మెడల్ ఇన్ షూటింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇంకొక బ్రాంజ్. సో మను బాకర్ ప్లస్ సరబ్జోత్ సింగ్ సో మిక్స్డ్ ఈవెంట్ లో ఇది కూడా షూటింగే, 10-meter షూటింగే, ఇది కూడా షూటింగే, 10-meter షూటింగే రావడం జరిగింది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పర్సన్ కి కూడా మళ్ళీ మెన్ హాకీ టీం తర్వాత సో ఇండియన్ మెన్ హాకీ టీం కి కూడా ఈ బ్రాంజ్ మెడల్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్వప్నిల్ అనే పర్సన్ ఉంటారు. స్వప్నిల్ అనే పర్సన్ ఉంటారు. సో ఇతనికి 50-meter ఎయిర్ రైఫిల్ లో రావడం జరిగింది. 50-meter. ఓకే, సో 50-meter ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ఇతనికి రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈయన పేరు అమన్ సెరావత్. ఓకే, అమన్ సెరావత్. సో ఇతనికి 57 kg రెజ్లింగ్ అంటారు. 57 kg సో రెజ్లింగ్ లో రావడం జరిగింది. ఓకేనా, బ్రాంజ్ 5. ఆ ఫీల్డ్ ఏంటిది డైరెక్ట్ అడుగుతారు. సో షూటింగ్ లో 3. ఓకే, బ్రాంజ్ లో షూటింగ్ లో 3. ఓకే, సో రెజ్లింగ్ లో 1, తర్వాత హాకీలో 1. సో బ్రాంజ్ మొత్తం 5 కదా, షూటింగ్ లో ఎన్ని? 3. షూటింగ్ లో 3, హాకీ 1, సో రెజ్లింగ్ 1. ఇలా 5 బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని మెడల్స్ వచ్చినాయి ఇండియాకి? అప్ టు 2024 వరకు 41 వస్తాయి. ఇందులో 10 గోల్డ్, 16 సిల్వర్ అండ్ 15 ఓకే 15 బ్రాంజ్. ఓకేనా, సో ఈ 10 గోల్డ్ కేవలం హాకీకి వచ్చినాయి. ఇప్పటి వరకు కేవలం హాకీకే రావడం జరిగింది 10 గోల్డ్ మెడల్. ఓకేనా, రైట్. సో మరి నెక్స్ట్ హాకీకి బ్రాంజ్ వచ్చింది కదా, మరి గోల్డ్ అదే విధంగా సిల్వర్. గోల్డ్ ఎవరికి వచ్చింది? నెదర్లాండ్స్ కి రావడం జరిగింది. సిల్వర్ ఎవరికి వచ్చింది? జర్మన్ కి రావడం జరిగింది హాకీ ఫీల్డ్ లో. ఓకేనా, అడుగుతాను, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్